తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్. రేపు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం. ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన. ఏపీకి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని చెప్తోంది ఐఎండీ. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 7 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మనం చూస్తున్నాం తెలంగాణలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇక జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా వెదర్ కంప్లీట్ గా వర్షాలు కురిసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రేపు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దాని ప్రభావంతో రాబోయే 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలుపుతున్నారు. ఆల్రెడీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇవాళ కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ కేంద్రం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఇక రాయలసీమలో చూస్తే తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ కేంద్రం. అల్పపీడన ప్రభావంతో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది అని తెలుపుతున్నారు. ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు ఇటు ఏపీలో అటు తెలంగాణలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాల కారణంగా వాతావరణం అంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ సూచిస్తోంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.